ఈ వీడియోలో మీరు చూస్తుంది మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా చెల్లి, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, ఇంకా మా ఫ్యామిలీ, ఇంకా మా డాడీ. మేము వెళ్తున్న దారిలోని నారాయణపురం అనే ఊరుంటుంది. అది రాజుల కాలం కట్టిన గుడి అనమాట. చాలా బాగుంది, కానీ లోపలికి వెళ్ళలేదు. శ్రీకాకుళం సైడ్ ఉండే వాళ్ళకి మేము వెళ్తున్న గుడి ఏంటో తెలుస్తుంది. మ్యాక్సిమం అందరూ వెళ్తారనమాట. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆ గుడి నేమ్ ఏంటో అనేది. వాళ్ళ పిన్ ఉంటే నేను కూడా అవసరం లేదనమాట. మా బ్రూహికి చూసారా చక్కగా చేరిపోయాడు. అసలు పిల్లలందరూ అంతే కదా, పిన్నులు ఫేవరెట్ అనమాట. ఆ బ్రూహికి చాలా మందే పిన్నులు ఉన్నారు. మేమైతే ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చేసాము. ఎక్కడికో కాదండి, రాయిగాడ ఒడిస్సాలో ఉంటుంది కదా ఈ గుడి. మజ్జి గైరమ్మ గుడి అని అంటాము మేమైతే మా సైడు. పాతపట్నం దగ్గర ఉంటుంది ఈ గుడి. శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలుస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ఈ గుడికి వెళ్తున్నాను. చాలా టైమ్స్ అనుకున్నాం కానీ అవ్వలేదు. ఫస్ట్ టైం ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్తున్నాం అనమాట. దేవుడికి మొక్కున్న వాళ్ళు కోళ్ళను కూడా కోస్తారు. అండ్ లోపలే కొబ్బరికాయలు అన్ని అవైలబిలిటీ ఉంటాయి. కోడిలు కూడా బయట అవైలబిలిటీ ఉంటాయి. మొక్కున్న వాళ్ళందరూ బయటే కొనుక్కోవచ్చు అనమాట. కోడిని మొక్కుంటారు కదా, వాళ్ళకి కర్రీ కూడా కావాలంటే చేసి ఇస్తారనమాట. ఎంతో మనీ ఇస్తే ఇంటికి తీసుకెళ్ళక్కర్లేదు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. బాగా వండుతారంట. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. మేమైతే గుడికి 2 times వెళ్ళాల్సి వచ్చింది. మేము వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఆ టైంలో ఆపేశారనమాట. ఫస్ట్ అంతాన్ని 2 hours ఓపెన్ చేయరు అని చెప్పారు. అప్పటికి క్యూ పెద్దది ఉంది. సో చిన్నపిల్లడు ఉన్నారు కదా, తినేసి వద్దామని చెప్పి తినడానికి వెళ్ళాము. తినేసి వచ్చిన తర్వాత గుడి ఓపెన్ చేశారనమాట. అప్పటికి చాలా లైన్ చాలా పెద్దది ఉంది. మాకు మినిమం 1 hour పట్టిందనమాట దర్శనం అవ్వడానికి. దర్శనం అయితే మంచిగా జరిగింది, ఆ తల్లి దర్శనము. ఇక్కడైతే రాయగఢలోని రక్షలు ఫేమస్ అనమాట. రాయగఢ రక్షలు మేము కూడా కొనుక్కున్నాము. మా చెల్లికి ఒకటి, మా బాబుకి ఒకటి. వీలైనంత వరకు వీడియో తీసానమాట. మాకు దర్శనం అయితే బాగా జరిగింది, దగ్గరుండి చూసాము. లోపల వీడియో తీయకూడదు, సో అందుకే తీయలేదనమాట. నేను ఇలా వీడియో తీస్తుంటే వెనక నుంచి అక్కడ సెక్యూరిటీ తీయకూడదు అని చెప్పారు. వెంటనే ఆపేసాము. దర్శనం అయిపోయాక ఇంకా రక్షలు తీసుకొని అండ్ కొబ్బరికాయ కుట్టిని తీస్తారు కదా, అక్కడే కూర్చొని తినేసి ఇంకా ఫొటోస్ తీసుకొని ఇంకా వచ్చేసాం అనమాట. ఇలా జరిగింది మా ప్రయాణం. మీరు ఎవరైనా రాయగఢ వెళ్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా బుడ్డోడు అయితే ఫుల్ జోస్తోని ఇంకా మరి లేదు, ఫుల్ హ్యాపీ అనమాట. అడిగి గుడి అంటే చాలా ఇష్టం. లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే.